స్తోత్రాలు, వందనాలు 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 వందనాలు. పరిశుద్ధుడైన దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరము కళ్ళు మూసుకుందాం. స్తోత్రాలు, వందనాలు వందనాలు. నూతన సంవత్సరంలో దేవుడు మనకి మొదటి దినాన్ని ఆయన యొక్క మందిర ఆవరణములో గడిపేటువంటి యొక్క గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చినాడు. ఆయన సన్నిధానంలో ప్రియ స్నేహితులారా, ఈ 2020 సంవత్సరంలో నీవు నేను ఊహించలేదు, కానీ ఈ 2021 సంవత్సరంలో మనము సజీవులుగా ఉండి ఆయన పాద సన్నిధిలో గడపడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చూచి ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రాలు స్తోత్రాలు. భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉన్నవాడా స్తోత్రాలు, వందనాలు. మన రెండు చేతులు ఆకాశము వైపు ఎత్తి భూమి ఆకాశములు కలగజేసినటువంటి దేవునికి స్తుతించుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యుగ యుగములు జీవించుచున్నవాడా వందనాలు వందనాలు వందనాలు. కరుణామయుడా వందనాలు వందనాలు. దయగల ప్రభువా వందనాలు వందనాలు. పరమాత్ముడా వందనాలు వందనాలు వందనాలు. మహాదేవుడా వందనాలు వందనాలు వందనాలు. సర్వోన్నతుడా వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమామయుడా వందనాలు వందనాలు. దయ చూపించువాడా వందనాలు. నడిపించువాడా వందనాలు. కటాక్షించువాడా వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మోక్షమునిచ్చువాడా వందనాలు. మా ఆత్మలను రక్షించువాడా వందనాలు. పరలోకానికి చేర్చువాడా వందనాలు. నడిపించువాడా వందనాలు. కాపాడువాడా వందనాలు. హృదయ తలంపుల ఆలోచనలు చూచుచున్నవాడా వందనాలు వందనాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన దేవా స్తోత్రాలు, వందనాలు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే సమయాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రియ స్నేహితులారా, ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి దినాన్న ఆయన మందిరములో మనం అందరము కలిసి ఉన్నామంటే ఇది పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయించినటువంటి దినము. హల్లెలూయా. మనమందరము కలిసి ఆయన ఆరాధించాలని, ఆయన స్తుతించాలని, ఆయన ప్రేమామయుడని తెలుసుకోవాలని, మానవ ఎడల దేవుని యొక్క ప్రేమ ఏమైనదో తెలుసుకోవాలని, నిన్ను చూచుచున్నటువంటి దేవుడు, నిన్ను నడిపించబోతున్నటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత మనకి ఇచ్చినాడు. స్తోత్రాలు స్తోత్రాలు. పరమదాసీనుడైన దేవా స్తోత్రాలు. ప్రభువా, నీ పాద సన్నిధిలో మేమందరము ఉండడానికి మమ్మల్ని ప్రత్యేకపరుచుకుని నీ ఆత్మ ద్వారా మమ్మల్ని ప్రేరేపించి సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంతో ఆనందము సంతోషము. ప్రభు తండ్రి, అలాంటి గొప్ప ధన్యతను మాలో పుట్టించి మేమందరము ఒక కుటుంబం వలె ఇక మందిరములు గడపడానికి నువ్వు చూపున ఈ కృపను బట్టి వందనాలు స్తోత్రాలు. సహాయము దయచేయండి. ఆరాధనలో నీవే ఉండండి ప్రభు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి బిడ్డ పైన నీ సన్నిధి కాంతి ప్రకాశం వచ్చేయండి. నీ వాక్యమునైనా హృదయంలోనికి వెళ్ళడానికి సహాయము దయచేయండి. ఈ 2021 సంవత్సరంలో ప్రభువా యేసయ్యా వందనాలు 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 వందనాలు. ఈ 2021 సంవత్సరంలో నీ ఆలోచన ద్వారా మేము నడవడానికి ప్రభువా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నువ్వు బలపరచమని అడుగుతున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు వందనాలు వందనాలు. ఆత్మనాథుడా వందనాలు ప్రభువా. ఇంత గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు మేము ఎప్పటి వారము తండ్రి. స్తోత్రాలు తండ్రి. ఈ ప్రారంభ దినములో ప్రభువా మా స్నేహితులందరితో కలిసి, ఆత్మీయులతో కలిసి నీ మందిరములు మేము గడుపుతున్నామంటే తండ్రి, ఒకరి హృదయంలో ఒకరికి నాయన చోటించి అందరము కలిసి ఉండాలని ప్రభువా మేమందరం మా అందరిని ఏర్పాటు చేసిన విధానం బడి స్తోత్రాలు. నాయన రోగుల్ని స్వస్థపరచండి. నీ హస్తముని ఇక్కడ చాపండి. హృదయాలు తెరవండి. బలపరచండి ప్రభువా. జీవితంలో నాయన నీ నామ మహిమార్థంగా ఉండడానికి సహాయము దయచేయండి. ఈ 2021 సంవత్సరంలో ప్రభువా నీ కోసం జీవించే కృపను, నీ కోసం ఫలించే కృపను, తల్లిదండ్రులకు ప్రయోజనకరంగా, సమాజానికి ప్రయోజనకరంగా, నీ పనికి దీవెనకరంగా తండ్రి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను బలపరచమని, ఇక సంఘమును బలపరచమని, నీ వాగ్దానాలు నెరవేర్చమని, పాటల యందు నీవే మహిమ పొందండి. ఆరాధన యందు నాయన తండ్రి ఆసీనుడు ఉండమని, మా స్తుతులపై ఆసీనుడు ఉండమని, నీ వాక్యముతో మమ్మల్ని బలపరచమని ప్రభువా. ఎవరైతే ఇకనైనా సందేశం ఇచ్చున్నారో, ఎవరైతే వారి సమయమును వెచ్చించున్నారో యేసు నామములో తండ్రి ఈ యొక్క సన్నిధి కాంతి వారిపై ప్రకాశింపజేయమని, హృదయాలు నాయన నీ వైపు త్రిప్పి బలపరచమని ప్రభువా యేసే నామములో ప్రార్థించి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఒక మంచి పాట పాడి ఆ దేవాది దేవుని ఆరాధించుదాం. ఈ 2021 సంవత్సరంలో మనము మంచి వైపు నడుస్తున్నామా,
చెడు వైపు నడుస్తున్నామా? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇలా చూద్దాం. యవనస్తులారా, హలో, ఈ పాటలు మన ప్రతి ఒక్కరము పాడుతూ చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధించుదాం. మంచిని పంచే దారొకటి, వంచన పెంచే దారొకటి. ఏంటంటండి? మంచిని పంచే దారొకటి, వంచన పెంచేటువంటి దారొకటి. ఎందుకంటే దేవుడు మంచి మార్గం నడిపించాలని ఈ మొదటి దినాన్ని ఆయన యొక్క సన్నిధానం గడుపుతున్నాం. హల్లెలూయా. మంచిని పంచేదారొకటి, వంచన పెంచేదారొకటి, రెండు దారిలో నీ దారి ఎంచుకో బాటసారి, సరి చూసుకో ఒక్కసారి, ఎంచుకో బాటసారి, సరి చూసుకో ఒక్కసారి. మంచిని పంచేదారొకటి, వంచన పెంచేదారొకటి, రెండు దారిలో నీ దారి ఎంచుకో బాటసారి, సరి చూసుకో ఒక్కసారి, ఎంచుకో బాటసారి, సరి చూసుకో ఒక్కసారి. మంచిని పంచేదారొకటి, వంచన పెంచేదారొకటి, రెండు దారిలో నీ దారి ఎంచుకో బాటసారి, సరి చూసుకో ఒక్కసారి, ఎంచుకో బాటసారి, సరి చూసుకో ఒక్కసారి. మొదటి దారి బహుయిరుకు అయినా యేసయ్యుంటాడు, ప్రేమ శాంతి కరుణ జనులకు బోధిస్తుంటాడు. మొదటి దారి బోయిరుకు అయినా యేసయ్యుంటాడు, ప్రేమ శాంతి కరుణ జనులకు బోధిస్తుంటాడు. పాపికి రక్షణ తెస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. పాపికి రక్షణ తెస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. అందుకే ఇరుకు దారిలో వెళ్ళయ్యా, విశాల మార్గం వద్దయ్యా. ఇరుకు దారిలో వెళ్ళయ్యా, విశాల మార్గం వద్దయ్యా. మంచిని పంచేదారొకటి, వంచన పెంచేదారొకటి, రెండు దారిలో నీ దారి ఎంచుకో బాటసారి, సరి చూసుకో ఒక్కసారి, ఎంచుకో బాటసారి, మరి చూసుకో ఒక్కసారి, ఎంచుకో బాటసారి, సరి చూసుకో ఒక్కసారి, ఎంచుకో బాటసారి, సరి చూసుకో ఒక్కసారి, ఎంచుకో బాటసారి, సరి చూసుకో ఒక్కసారి. మరి ఒక దారి విశాలం కానీ సాతానుంటాడు, కామం క్రోధం లోభం నరులకు నేర్పిస్తుంటాడు. మరి ఒక దారి విశాలం కానీ సాతానుంటాడు, కామం క్రోధం లోభం నరులకు నేర్పిస్తుంటాడు. దేవుని ఎదురేస్తుంటాడు, నరకాగ్నిలో పడద్రోస్తాడు. దేవుని ఎదురేస్తుంటాడు, నరకాగ్నిలో పడద్రోస్తాడు. అందుకే ఇరుకు దారిలో వెళ్ళయ్యా, విశాల మార్గం వద్దయ్యా. ఇరుకు దారిలో వెళ్ళయ్యా, విశాల మార్గం వద్దయ్యా. మంచిని పంచేదారొకటి, వంచన పెంచేదారొకటి, రెండు దారిలో నీ దారి ఎంచుకో బాటసారి, సరి చూసుకో ఒక్కసారి, ఎంచుకో బాటసారి, సరి చూసుకో ఒక్కసారి, ఎంచుకో బాటసారి, సరి చూసుకో ఒక్కసారి. మంచిని పంచేదారొకటి, వంచన పెంచేదారొకటి, రెండు దారిలో నీ దారి ఎంచుకో బాటసారి, సరి చూసుకో ఒక్కసారి, ఎంచుకో బాటసారి, సరి చూసుకో ఒక్కసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును దేవా తండ్రి, ఈ 2021 సంవత్సరంలో ప్రభు తండ్రి, 2020 సంవత్సరంలో ప్రభు వెళ్ళిపోయినది. నేను అనేకమైన పొరపాట్లు, అనేకమైన లోటులు, అనేకమైనటువంటి బంధకాలు, లోకాశలు ఉండి ఉండవచ్చు ప్రభు. కానీ 2021 సంవత్సరం ఆ ముందు ఉన్నది ప్రభు. స్తోత్రాలు. 2020 సంవత్సరంలా కాకుండా ఈ 2021లో ప్రభు మా జీవితంలో నేను ఈ ఆలోచన ద్వారా నడిపించండి, మంచి మార్గంలో నడిపించండి ప్రభు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యవ్వనస్తునికి హృదయపు ఆలోచనలు మంచి వైపు నడుపుచును గాక.
తల్లిదండ్రులకు ప్రయోజనకరంగా, నీ నామానికి ప్రయోజనకరంగా, సమాజానికి ప్రయోజనకరంగా మంచి మార్గంలోను నడుచుదురుగాక. వారి హృదయ తలంపులను తోడయుందువుగాక, వారి యొక్క భవిష్యత్తు తోడయుందువుగాక తండ్రి. ప్రభా, ఈ లోకంలో ఉన్నదంతో నాయన తండ్రి వంచిన ప్రభా నాయన అనేకమైనటువంటి నేను లోకాశలో ఉంటే ప్రభా ప్రయోజనకరంగా ఉండదు ప్రభా జీవితాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు, వందనాలు, 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 వందనాలు. ఆలోచించు, ఆలోచించు ఓ నా నేస్తం, ఆలోచించు, అన్వేషించు, అన్వేషించు, ఒక్కసారి అన్వేషించు. ఆలోచించు, ఆలోచించు ఓ నా నేస్తం, ఆలోచించు, అన్వేషించు, అన్వేషించు, ఒక్కసారి అన్వేషించు. నీ గమనం ఏమయ్యిందో, నీ గమ్యం ఎక్కడ ఉందో, నీ తరుణం ఏమవుతుందో, నీ బ్రతుకు ఏమయ్యిందో, నీ గమనం ఏమయ్యిందో, నీ గమ్యం ఎక్కడ ఉందో, నీ తరుణం ఏమవుతుందో, నీ తీర్పు ఏమవుతుందో. దేవుడు అడిగే ప్రశ్నలకు బదులేమిస్తావో, దేవుడు అడిగే ప్రశ్నలకు బదులేమిస్తావో. ఆలోచించు, ఆలోచించు ఓ నా నేస్తం, ఆలోచించు, అన్వేషించు, అన్వేషించు, ఒక్కసారి అన్వేషించు. ఆలోచించు, ఆలోచించు ఓ నా నేస్తం, ఆలోచించు, అన్వేషించు, అన్వేషించు, ఒక్కసారి అన్వేషించు. నీతిగా నీవు జీవిస్తే దేవుని రాజ్యం నీదవగా, చీకటి దారి నీదైతే నిప్పుల వలలే ఎదురవగా. నీతిగా నీవు జీవిస్తే దేవుని రాజ్యం నీదవగా, చీకటి దారి నీదైతే నిప్పుల వలలే ఎదురవగా. నీ పాపపు జీవితమంతా ప్రభు రక్తములో కడగాలి, నీ ఎదలో దేవుని జ్ఞానం వినిపించే స్వరమవ్వాలి. ఇహము పరము సగము పరమై జీవిస్తున్నావా? ఆలోచించు, ఆలోచించు ఓ నా నేస్తం, ఆలోచించు, అన్వేషించు, అన్వేషించు, ఒక్కసారి అన్వేషించు. ఆలోచించు, ఆలోచించు ఓ నా నేస్తం, ఆలోచించు, అన్వేషించు, అన్వేషించు, ఒక్కసారి అన్వేషించు. దుష్టుల స్నేహం విడిపోతే హృదయం దేవుని వశమేగా, పాపుల మార్గంలో వెళితే మరణం నీకు శరణమేగా. దుష్టుల స్నేహం విడిపోతే హృదయం దేవుని వశమేగా, పాపుల మార్గంలో వెళితే మరణం నీకు శరణమేగా. చెడు పలికే నీ పెదవులకు ప్రభు ప్రార్థన బలమిస్తుందా? చెడు చూసే నీ కన్నులకు పరలోకం కనిపిస్తుందా? ఇది ఏ సమయం, ఇప్పుడే యేసుకు మనసిస్తున్నావా? ఆలోచించు, ఆలోచించు ఓ నా నేస్తం, ఆలోచించు, అన్వేషించు, అన్వేషించు, ఒక్కసారి అన్వేషించు. ఆలోచించు, ఆలోచించు ఓ నా నేస్తం, ఆలోచించు, అన్వేషించు, అన్వేషించు, ఒక్కసారి అన్వేషించు. నీ గమనం ఏమయ్యిందో, నీ గమ్యం ఎక్కడ ఉందో, నీ తరుణం ఏమవుతుందో, నీ తీర్పు ఏమయ్యిందో. దేవుడు అడిగే ప్రశ్నలకు బదులేమిస్తావో. ఆలోచించు, ఆలోచించు ఓ నా నేస్తం, ఆలోచించు, అన్వేషించు, అన్వేషించు, ఒక్కసారి అన్వేషించు. ఆలోచించు, ఆలోచించు ఓ నా నేస్తం, ఆలోచించు, అన్వేషించు, అన్వేషించు, ఒక్కసారి అన్వేషించు. నీతిగా నీవు జీవిస్తే దేవుని రాజ్యం నీదవగా, చీకటి దారి నీదైతే నిప్పుల వలలే ఎదురవగా. నీతిగా నీవు జీవిస్తే దేవుని రాజ్యం నీదవగా, చీకటి దారి నీదైతే నిప్పుల వలలే ఎదురవగా. నీ పాపపు జీవితమంతా ప్రభు రక్తములో కడగాలి, నీ ఎదలో దేవుని జ్ఞానం వినిపించే స్వరమవ్వాలి. ఇహము పరము సగము పరమై జీవిస్తున్నావా? ఆలోచించు, ఆలోచించు ఓ నా నేస్తం,
ఆలోచించు, అన్వేషించు అన్వేషించు, ఒక్కసారి అన్వేషించు, ఆలోచించు ఆలోచించు, ఓ నా నేసం ఆలోచించు, అన్వేషించు అన్వేషించు, ఒక్కసారి అన్వేషించు. దుష్టుల స్నేహం విడిపోతే హృదయం దేవుని వశమేగా, పాపుల మార్గంలో వెళితే మరణం నీకు శరణమేగా. దుష్టుల స్నేహం విడిపోతే హృదయం దేవుని వశమేగా, పాపుల మార్గంలో వెళితే మరణం నీకు శరణమేగా. చెడు పలికే నీ పెదవులకు ప్రభు ప్రార్థన బలమిస్తుందా, చెడు చూసే నీ కన్నులకు పరలోకం కనిపిస్తుందా. ఇది ఏ సమయం, ఇప్పుడే యేసుకు మనసిస్తున్నావా. ఆలోచించు ఆలోచించు, నా నేసం ఆలోచించు, అన్వేషించు అన్వేషించు, ఒక్కసారి అన్వేషించు, ఆలోచించు ఆలోచించు, ఓ నా నేసం ఆలోచించు, అన్వేషించు అన్వేషించు, ఒక్కసారి అన్వేషించు. నీ గమనం ఏమయ్యిందో, నీ గమ్యం ఎక్కడ ఉందో, నీ తరుణం ఏమవుతుందో, నీ తీర్పు ఏమయ్యిందో, దేవుడు అడిగే ప్రశ్నలకు బదులేమిస్తావు. అవును యేసయ్యా తండ్రి, మా జీవితమును ప్రభు 2021 సంవత్సరంలో ఆలోచించి నిదానించి ప్రభువా, మంచి ఆలోచనలతో ప్రభా తండ్రి మా జీవితమును పాడు చేస్తున్నటువంటి వ్యసనాల నుంచి, మా జీవిత సమయాన్ని నాయన తండ్రి ప్రభా వ్యర్థముగా నాయన తండ్రి గడుపుతున్నటువంటి గేమ్స్ నుంచి, ఈ లోక వ్యర్థమైనటువంటి ఆలోచనల నుంచి ప్రభా మా జీవితాన్ని, మా మనస్సును, మా ఆలోచన, మా కనుదృష్టిని ప్రత్యేకపరుచుకొని ప్రభా నీకు మేము చోటిస్తే తండ్రి మా ఆత్మ నాయన పరలోకమునకు చేరతాది, దేవుని రాజ్యానికి హక్కుదారులం అవుతాం. ఈ లోకములో శాంతి సమాధానంతో సంతోషంతో జీవించగలము ప్రభువా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలు తండ్రి నీ ఆత్మ ద్వారా నడిపించమడుగుచున్నాం. లోక బంధకాలలో ఉంటే, పాపములో ఉంటే, చెడు వ్యసనాలలో ఉంటే నేను మా జీవితములకు మేమే ఆశీర్వదకరంగా ఉండలేము తండ్రి. కనీసం నాయన జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల గురించి కూడా పట్టించుకోలేము ప్రభువా. అయ్యా తండ్రి దేవుడు ఉన్నాడు అని కూడా ప్రభు గుర్తించలేము ప్రభువా. అయ్యా తండ్రి 2021 సంవత్సరంలో ప్రభువా మా సొంత ఆలోచనల ప్రకారం మేము నడవకూడదు ప్రభువా. మా సొంత నాయన తండ్రి నిర్ణయాలు నాయన మా జీవితంలో ఉండకూడదు ప్రభువా. నీ ఆత్మ ద్వారా తండ్రి ఇక ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్క జీవితాన్ని నువ్వు తాకండి ప్రభువా. యేసు నామములో హృదయాలను తాకును గాక, యేసు మీ జీవితంలోకి వచ్చును గాక, యేసు మీ జీవితాన్ని నడిపించును గాక, యేసు మీ జీవితాన్ని చూచును గాక. ఆయన ప్రణాళిక చొప్పున, ఆయన వాగ్దానము చొప్పున, ఆయన దైవ సంకల్పంలో దేవుడు మీ ప్రతి అడుగును చూస్తూ నడిపించును గాక, మీ ఆలోచనలు నడిపించును గాక, మీ తలంపులకు తోడయుండును గాక, మీ కుటుంబానికి తోడయుండును గాక. హల్లెలూయా హల్లెలూయా ప్రభువా. దుష్టుని యొక్క స్నేహంలో వీరు పడిపోకుండా, లోకాశల్లో పడిపోకుండా ప్రతి ఒక్కరి చుట్టూ కంచి వేయమని అడుగుతున్నాం ప్రభువా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం, ఒక పాట పాడి ఆరాధించుదాం. స్తోత్రాలు వందనాలు వందనాలు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రాలు వందనాలు వందనాలు వందనాలు. త్వరగా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు రెండు చేతులు ఆకాశం అయిపోతుందాం. ఇది దేవుడు మనకి ఇస్తున్నటువంటి సమయం. ప్రియ స్నేహితులారా, ఈ సంవత్సరంలో మొదటి దినం దేవుని సన్నిధానంలో గడుపుతున్నావంటే రాబోతున్న దినాలు దహించి అగ్గినటువంటి దేవుడు నీ ముందు నడవబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. స్తోత్రాలు 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 వందనాలు. మీ మనసులను దేవునికి అప్పచెప్పాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని మన హృదయాన్ని దేవునికి అప్పచెప్పుదాం. ఇంత గొప్ప ధన్యత, దేవుని సన్నిధానానికి వచ్చినావంటే ఆయన నిన్ను ఏర్పరచుకున్నారు. హల్లెలూయా. ఆయన నిన్ను చూస్తున్నారు. ప్రియ స్నేహితులారా, స్తోత్రాలు. ఈ 2021 సంవత్సరంలో దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడని నీ జీవితాన్ని ఆయనకు అప్పచెప్పినట్లయితే, ఆయన నడిపింపుకి నీ జీవితాన్ని అప్పచెప్పినట్లయితే, నీ కుటుంబాన్ని ఆయనకు అప్పచెప్పినట్లయితే, నీ జీవితాన్ని, నీ యొక్క భవిష్యత్తును ఆయనకు అప్పచెప్పినట్లయితే ఆయన నీ ప్రతి అడుగులో ఆయన తోడుండబోతున్నాడు. ఆమేన్. ఆయన నీ జీవితంలో, నీ చేతి పనులన్నిటిలో కూడా ఆయన నీకు తోడై ఉండబోతున్నాడు. నువ్వు చేస్తున్న వ్యాపారాలు, నువ్వు చేస్తున్న వ్యవసాయంలో, నువ్వు నడుస్తున్నటువంటి నడవడికలో, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు,
నువ్వు వాహనాన్ని నడుపుతున్నప్పుడు ఆయన నీకు తోడైండి నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రియ స్నేహితులారా, ఆయన చూస్తే నీ మీదకి శ్రమ రాబోతుంది ఆయనకు తెలుసు. ఎలాంటి శోధన రాబోతుంది ఆయనకు తెలుసు. ఏ ఆశీర్వాదము దేవుడు ఉంచాడు ఆయనకు తెలుసు. కనుకనే మొదటి ప్రాధాన్యత మందిరానికి దేవుడు నడిపించాడు నీ జీవితాన్ని. హల్లెలూయా. పరిశుద్ధత. 2027 సంవత్సరంలో పరిశుద్ధత కావాలి మనకి. మన ఆలోచనలకు ఒక పరిశుద్ధత కావాలి, మన నోటి మాటలకు ఒక పరిశుద్ధత కావాలి, మన తలంపులకి మన మాటలకి అన్నిటి పరిశుద్ధత కావాలి. ఈ మధ్యాహ్న కాల సమయం అందు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకబోతున్నాడు. అడగండి, మన రెండు చేతులు ఆకాశం అయిపోతుందాం. స్తోత్రాలు దేవా, నాకు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని నాకు దయచేయండి తండ్రి. అయ్యా, ఈ లోక బంధకాల్లో, చెడు వ్యసనాల్లో ప్రభు, ఈ మొబైల్స్ ద్వారా అపవిత్రం అయిపోతుంది నా జీవితం. సినిమాలు, సీరియల్స్ ద్వారా తండ్రి ప్రభు నా జీవితం అపవిత్రం అయిపోతుంది. అయ్యా, తెలియకుండానే బూతులు మాట్లాడవలసి వస్తుంది. అయ్యా, అనేక మంది నాయన తండ్రి పాపంతో తిట్టవలసి వస్తుంది ప్రభు. ఇలాంటి యొక్క జీవితం కాదు ప్రభు. ఈ 2021లో ప్రభు నడినెత్తి నుంచి అధిపాదం వరకు సంపూర్ణమైనటువంటి ప్రభు పరిశుద్ధత దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నా కొసగుమా, నీ ఆత్మశక్తిని నా కొసగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నింపుమా. మండుచున్న పొగలు అగ్నిమై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొగలు అగ్నిమై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. కలుముచున్నాం. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. మాపై దిగిరావయ్యా, శక్తిని వసగుమయ్యా. మాపై దిగిరావయ్యా, శక్తిని వసగుమయ్యా.
పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా గురి పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా 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 ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా మండుచున్నాం పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా మండుచున్నాం పొదలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా నాతో మాట్లాడవా నన్ను నడిపించవా నాతో మాట్లాడవా నన్ను నడిపించవా. అవును యేసయ్యా తండ్రి, ఈ 2021 సంవత్సరంలో ప్రభువా నీ మాట చొప్పున నీ నడిపింపులో ప్రభువా మేము నడవడానికి మా జీవితములు నాయన నీ అధికారములకు ఒప్పుకొని నాయన నీ యొక్క ఆధిపత్యమునకు మేము ఒప్పుకొని ప్రభువా మమ్మల్ని మేము తగ్గించుకొని ఈ 2021 సంవత్సరంలో ప్రభువా ప్రతి ఒక్కరిని తండ్రి నీ మాట చేత మమ్మల్ని నడిపించండి. ఆమేన్. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మాట ద్వారా మనమందరము నడుచుదుము గాక. ఆమేన్. దేవుని యొక్క ఆలోచన ద్వారా ఈ పరిచర్ను దేవుడు నడిపించును గాక. దేవుని యొక్క మాట ద్వారా మీ జీవితాలను దేవుడు నడిపించును గాక. దేవుని యొక్క చిత్తము ద్వారా, దేవుని ప్రణాళిక ద్వారా, దేవుని సంకల్పం ద్వారా ఈ గ్రామాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధ గ్రంథము నుంచి ప్రతి ఒక్కరము కూడా పరిశుద్ధ గ్రంథము నుంచి స్తోత్రాలు, వందనాలు, వందనాలు. యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథంలోంచి యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒక్కసారి స్తోత్రాలు, వందనాలు. 5వ వచనం ఒకసారి మనం చదువుదామండి. యోహాను సువార్త పేజీ నెంబర్ 96 పేజీ. యోహాను సువార్త. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నేను చదువుతాను ఒకసారి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వారు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు.
అందరూ కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన దేవా స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ నూతన సంవత్సరంలో మా అందరికీ నువ్వు ఇస్తున్న వాగ్దానం, మా అందరి భవిష్యత్తును ప్రభువా నిర్ణయించబోతున్న విధానం బట్టి స్తోత్రాలు. మా హృదయములు తెరవండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రతి ఒక్కరు కింద కూర్చుందామండి. ప్రతి ఒక్కరు కూడా స్తోత్రాలు, వందనాలు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ఈ 2021లో ఇలాగ మీ అందరితో కలిసి ఒక కుటుంబంగా మన అందరము కలిసి దేవుని ఆరాధించడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. హల్లెలూయా. సంతోషిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు ఆకాశం అయిపోతే ఆ దేవాదేవుని స్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితులారు, ఎందుకంటే నూతన సంవత్సరం వస్తుందంటే కొంతమంది బిర్యానీలు వండుకుంటూ ఆహ్వానిస్తారు, కొంతమంది ఎంజాయ్ చేసుకుంటారు, కొంతమంది సినిమాలకు వెళుతూ ఉంటారు, కొంతమంది లోకాస్తుల వైపు వెళుతూ ఉంటారు. కానీ నూతన సంవత్సరంలో మొదటి దినము ఏంటంటే మొదటి దినము ఆయన పాద సన్నిధిలో మనం గడుపుతున్నాం. హల్లెలూయా. చూడండి, దర్శన భాగం మనకు వచ్చినటువంటి యొక్క శాలరీ కానీ పంట పొలాలు కానీ దర్శన భాగం ఇస్తూ ఉంటారు. అంటే ప్రథమది దేవునికి ఇస్తే అది ఆశీర్వాదం అని ఇస్తూ ఉంటాం. చాలా మంది దేవుడు కూడా ఇమ్మని చెప్పి ఉన్నారు. సంవత్సరంలో 2021 సంవత్సరంలో కూడా మొదటి రోజు, హల్లెలూయా, మొదటి రోజు మనం ఎక్కడ ఇస్తున్నాం? ఎవరికి ఇస్తామంటే దేవునికి ఇస్తున్నాం. అంటే మరి మిగతా ఉన్నటువంటి రోజులన్నీ దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. బహుగా ఆయన కనుదృష్టి, ఆయన ఉద్దేశములు మన మీద ఉండునుగాక. ఆమేన్. మీరు మొదటి దినాన్ని ఆయనకి ఇచ్చినారు. ఈ సంవత్సరం అంతా దినాలన్నీ కూడా ఆయన యొక్క కనుదృష్టి, ఆయన మనస్సు, ఆయన యొక్క సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా ఎవరికైనా? ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఆ వచనంలోనే చాలా అర్థం ఉందండి. ఈ రోజు నేను లేట్ గా ఇది ప్రారంభించడానికి కారణం ఏంటంటే, మొదటి రోజు ఏ విధము చేతనైనను కొందరిని ఈ యొక్క మొదటి దినాన్ని దేవుని యొక్క మందిరాన్ని నడిపించని ఎంతో ఆశపడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చదువుకున్న వచనంలో ఉన్నదండి, ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవరి నా యందు ఉండునో, నేను ఎవరి యందు ఉండునో వారు బహుగా ఫలిస్తారు. ఎవరు నా యందును, చూడండి ఒకసారి ఆ విషయం నేను చదువుతాను. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వారు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరండి. అంటే ఇక్కడ చాలా ప్రాధాన్యత ఉంది. ఏంటంటే ఎవరు నా యందు ఉంటారో. ఈ నూతన సంవత్సరంలో మొదటి దినాన్ని మీరు ఉన్నారా లేరా? హల్లెలూయా. అంటే తీగలు మీరు, ద్రాక్షావళిని నేను అని ఆయన చెబుతున్నారు. ఈ తీగలు అనేటువంటి మనము ఆయనకు దూరంగా ఉంటే ఫలించలేము. ఒక చెట్టుకి ఒక కొమ్మ ఇరిగిపోయింది అనుకో, చెట్టు బానే ఉంటది, కొమ్మ ఏమైపోద్ది? జాగ్రత్త. మనం ఆలోచించినట్టే చెట్టు ఉంది, ఈ కొమ్మ ఉంది, ఫలములు కాస్తుంది, చాలా ఫలాలు ఇస్తుంది. ఈ కొమ్మ అనుకుందంట ఒక రోజు, నేను నీతో ఎందుకుంటాను, చెట్టుతో అంటుందంట కాయలు కాస్తుంది నేను, నా నుంచి అందరూ కోరుకుంటున్నారు, నా నుంచి ఆశీర్వాదం ఉంది, నా నుంచి అనేక మంది ఆకలి తీరుతుంది, నీలో ఇంకా నేను ఉండను, నాకు ఒక ఫ్రీడమ్ వచ్చేసింది అని ఈ కొమ్మ అనుకుందంట. అనుకున్నప్పుడు ఈ చెట్టు ఏమీ బాధపడలేదంట. అప్పుడు ఈ చెట్టు గాలి దుమ్మేసినప్పుడు ఈ యొక్క కొమ్మ ఏమైందంటే అటు ఇటు ఊగుతా వేరైపోవాలి కదా, మరి ఊగుతా ఇరిగిపోయింది. ఆ తర్వాత రోజు చూసుకుందంట, చెట్టు చూసుకున్నప్పుడు ఎండిపోవడం మొదలు పెట్టిందంట. హల్లెలూయా. ఆ ఫలాలన్నీ రాలిపోవడం మొదలు పెట్టిందంట. అప్పుడు అనుకుంటుందంట ఈ కొమ్మ, అయ్యో నేనెందుకు ఆ యొక్క చెట్టులో ఉండలేకపోయాను, నన్ను చూసి నేను అతిశయించాను, నా ఆలోచనలు చూసి నేను నడవాలనుకున్నాను, నా దగ్గర ఉన్న ధనం బట్టి నేను వెళ్ళాలనుకున్నాను, నా కుటుంబం బట్టి నేను నడవాలనుకున్నాను, దేవునికి పక్కన పెట్టి, దేవుని ఆలోచన పక్కన పెట్టి, దేవుని మాటకు లోబడకుండా నాకు నేను ఎగరాలనుకున్నాను, నాకు నేను స్వతంత్రంతో వెళ్ళాలనుకున్నాను, ఈ రోజు నా జీవితం ఒంటరి అయిపోయింది అని బాధపడుతుందంట కొమ్మ. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం 2021 సంవత్సరం అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మొదటి రోజు మీరు నాకు ఇచ్చారు, ఎవరు నా యందు నిలుస్తారో నేను వాళ్ళ యందు నిలుస్తాను ఆయన వాగ్దానం చేశాడు. హల్లెలూయా. మొదటి రోజు మీరు ఆయన మందిరానికి వచ్చారంటే రాబోతున్న దినాలన్నీ కూడా ఆయన మీ యందు నుండి నడిపించబోతున్నారు. హల్లెలూయా.
ఆయనకు దూరంగా మీరు ఆయనకు దూరంగా ఉండి లోకంలో కలిసిపోవడానికి ఆయనకి ఏమీ లేదంటే ఇష్టం లేదు. హల్లెలూయా. ఆయనకు దూరంగా ఉండి మనం ఏమీ చేయలేం, ఫలించలేము. దానికి అర్థం ఏంటంటే అసలు ఫలించడం అంటే అర్థం ఏంటి? డబ్బు సంపాదించడమా? లోకంలో ఎక్కువ ఒక రోజుకు 10 సినిమాలు చూడడమా ఫలించడం? నీకు నచ్చినటువంటి సినిమాలు చూడడమా ఫలించడం? తల్లిదండ్రులు పక్కన పెట్టి, కుటుంబ బాధ్యతలు పక్కన పెట్టి, నీ సొంత ఆలోచన బట్టి లోకంలో నువ్వు గంతులు వేయడమా మనం ఫలించడం? హల్లెలూయా. ఫలించడం ఏంటంటే యేసులోకి వచ్చిన తర్వాత నీ బాధ్యత ఏంటో తెలుస్తుంది. మొట్టమొదటిగా మన జీవితం ఏంటో మనకు తెలుస్తుంది. ఆ తర్వాత తల్లిదండ్రుల ఏడల బాధ్యత ఏంటో మనకు తెలుస్తుంది. మన రక్త సంబంధికుల ఏడల మన బాధ్యత ఏంటో తెలుస్తుంది. సమాజాన్ని మనం ఏం చేయాలి, సమాజం కోసం, ఇతరుల కోసం, దేవుని పని కోసం మనం ఏం చేయాలి అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుంది? హలో, ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది? సినిమాలు ఎందు ఉంటే మీరు ఫలించరు, సీరియల్స్ ఎందు ఉంటే ఫలించరు, పాపం ఎందుంటే మనం ఫలించలేము, పాప బంధకాలు ఉంటే మనం ఫలించలేము, లోకాశ్రలో ఉంటే మనం ఫలించలేము. దేవుని మందిరం ముందు మనం ఉంటే ఫలిస్తాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనకు చోటిస్తే మనమేంటో మనకు తెలుస్తుంది. అందుకని చదువుకున్న పాటలో ఉన్నది కదా, మంచిని పంచే దారొకటి, వంచన పెంచే దారొకటి, దుష్టుల స్నేహం ఒకటి, దేవునితో స్నేహం ఒకటి. ఈ రోజు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నా చూడండి. ఈ రోజు ఇక్కడ ఉండాలని ఎవరైనా నిర్ణయించారు నాకే తెలియదు. మీరు ఇక్కడ ఎంతమంది వస్తారో ఏంటో కూడా తెలియదు. కానీ భాష అందరినీ పిలవాలి, అందరినీ కూడా మొదటి ప్రాధాన్యత దేవుని మందిరానికి ఇచ్చేటట్టుగా చేయాలి. ఇది నా ఆలోచన. నా మనసులో ఉన్నటువంటి అందరిని నేను పిలిచాను. అందరూ వచ్చారా? లేదు. అంటే ఇక్కడ ఎవరు వస్తారో ఆయనకి తెలుసు. ఎవరి జీవితాన్ని 2021లో నడిపించాలి, ఆయన ఎలా నడిపించబోతున్నా ఆయన తెలుసు. కనుక మన జీవితాన్ని పక్కన పెట్టి ఆయన ఆలోచన మనతో వెళ్ళి ఆయన నడిపించబోతున్నాడు. ఇష్టపడుతున్నాం మనము? ఆయన నడిపింపుకి ఇష్టపడుతున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితులారా, దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. 3 విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ద్రాక్షావల్లి అనేటువంటి దేవుళ్ళు నువ్వు కట్టబడాలి, అంటు కట్టబడాలి. హల్లెలూయా. వెళ్ళిపోవడానికి వీల్లేదు. తల్లికి కుమారుడు వేరైపోతాడని చిన్నపిల్లలు జన్మనిచ్చారు. తల్లి ఆ బిడ్డను విడిచి ఉండగలదా? ఆ బిడ్డ తల్లిని విడిచి ఉండగలదా? చూడండి, అప్పుడే పుట్టినటువంటి బిడ్డ అలా ఎదుగుతున్న సమయాల్లో జస్ట్ ఆ యొక్క తల్లి దూరమైన జస్ట్ పక్కకు వెళ్ళిన ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? ఏడుస్తూ ఉంటాడు. ఆ తల్లి ఉండగలదా? పాలు ఇవ్వకుండా ఉండగలదా? ఉండలేదు. అంటే దేవునిలో ఉన్నటువంటి నీ యొక్క స్నేహం ఎలా ఉంది? ఎలా ఉంది? దేవునికి ఒక తల్లికి ఒక బిడ్డకు అంతలా ఒకరికి ఒకరు వేరే ఉండలేరు కదా. ఒక భార్య భర్తకు వేరే ఉండలేరు కదా. తల్లిదండ్రులు పిల్లలు వేరే ఉండలేరు కదా. మరి అలాంటప్పుడు దేవునితో అంటు కట్టబడినటువంటి మనము దేవునికి వేరే ఉండగలమా? దేవునికి వేరే ఉండగలదేమో, కానీ నీవు దేవునికి వేరే ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అర్థమవుతుందండి? దేవునికి నువ్వు వేరైపోయి వెళ్ళిపోతూ ఉంటావు, దేవుని పక్కన పెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆయన నీవు దేవుని విడిచిపెట్టినట్టు ఆయన నిన్ను విడిచిపెట్టడండి. ఆయనలో యందు నువ్వు అంటు కట్టబడితే, హలో గమనించాలి, ఆయన యందు నువ్వు అంటు కట్టబడితే, ఆయనకి ప్రాధాన్యతనిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా? నువ్వెక్కడికి బయటికి వెళ్ళిన ఆయన నేనున్నానంటాడు. హల్లెలూయా. నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు, ప్రమాదాలు జరుగుతున్నప్పుడు నేనున్నాను అంటాడు. హల్లెలూయా. నీ మీదకి శోధన వచ్చినప్పుడు నేనున్నానంటాడు. భర్త ద్వారా నువ్వు బాధింపబడుతున్నప్పుడు నేనున్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. నేను చూస్తున్నాను అంటాడు ఆయన. నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి ఆయన నడుస్తున్నాను అంటాడు. ఈ 2021 సంవత్సరంలో నేను నిరంతరము చూసేటువంటి యేసయ్యకు నువ్వు అప్పచెప్పుకుంటున్నావు నీ జీవితాన్ని. నువ్వు బయటికి వెళుతున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఏకైక దేవుడు నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని పాపంలో ఉన్నప్పుడు ఇది పాపము, దీన్ని విడిచిపెట్టు అని ఆయన అంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ పాపంలో ఉంటే మనం చెడిపోతామని ఆయనకు తెలుసు. హల్లెలూయా. తల్లిదండ్రులకు నువ్వు ప్రయోజనకరంగా ఉండాలంటే మనలో ఉన్నటువంటి బంధకాలన్నింటిని ఆయన తీసివేస్తాడండి. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు ఈ నూతన సంవత్సరం 3 వాగ్దానాలు మనకి ఇస్తున్నాడు. ఏంటంటే, ఒకటి, ఆయన యందు నాటుతున్నాడు. మనం ఆయన యందు ఉండేటువంటి కృపలోనికి ఆయన మనం నడిపించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. రెండవది ఏంటంటే, ఫలించబోతున్నాం. మనం ఏంటంటే ఫలించబోతున్నాం. ఆమేన్. మీరందరూ కూడా దేవుని కోసం ఫలించబోతున్నారు. మీ కుటుంబం కోసం ఫలించబోతున్నారు. మీ జీవిత భవిష్యత్తు కోసం ఫలించబోతున్నారు. సమాజం కోసం కూడా ఫలించబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. అందుకునే ప్రియ స్నేహితులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. వందనాలు, వందనాలు, వందనాలు.
స్తోత్రాలు స్తోత్రాలు, వందనాలు 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 వందనాలు. ఏ విషయాలు ఫలించాలి జాగ్రత్తగా అండి. ఇది చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను. నువ్వు ఒక రోజు 1000 రూపాయలు నీకు ఇస్తానన్నారండి. 8 గంటలు పని చేయండి, మేము 1000 రూపాయలు ఇస్తాన్నారు. ఆ రైతు చెప్పినట్టు చేస్తారా చేయరా? పొద్దున్న నుంచి రాత్రి దాకా పనంతా మీ మీద పెట్టుకుని చేసేస్తారు. దేనికండి? కేవలం ఒక 1000 రూపాయలకు మాత్రానికి. మరి 2021 సంవత్సరంలో ఈ 365 రోజులు కూడా నీవు నేను కూడా మరి మంచిగా జీవించాలంటే దేవుని సన్నిధానంలో ఒక్క అరగంట, ఎంత? అరగంట. హల్లెలూయా. నీ జీవితం మీదకి రాబోతున్న సమస్యల నుంచి, లోక పాప బంధకాల నుంచి, దుష్టుడు వలలో పెడుతున్నటువంటి ఆయన ముచ్చుల నుంచి నువ్వు సంరక్షణతో వెళ్ళాలంటే ఈ అరగంట నీ జీవితంలో శ్రేష్టమైనది. జాగ్రత్తగా వినాలి. అందుకని బహుగా ఫలిస్తారు. నేను ఎవరి యందు ఉంటానో వా కుటుంబమైనా, ఆ వ్యక్తి అయినా, ఆ ఊరైనా బహుగా ఫలిస్తుంది. తేటగా కనబడుతుంది అంతే ఆశీర్వాదం. హల్లెలూయా. అంటే ఈ రోజు ఏ విషయాలు మనం ఫలించాలి? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నేను ఫలించాలి. నా జీవితం ఎవరి కోసమే కాదండి, ఇక్కడ నా జీవితం కోసం నేను ఫలించాలనేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? నా కుటుంబం కోసం నేను ఫలించాలి, నా యొక్క జీవితం కోసం నేను ఫలించాలి, దేవుని పని కోసం నేను ఫలించాలి, సమాజం కోసం నేను ఫలించాలి. ఆశ మనలో ఉందా? దేవుని వాక్యంలో ఎంత ఆసక్తి మనలో ఉండాలండి. ఎందుకంటే ఆశ గల ప్రాణం తృప్తిపరుస్తా అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆత్మ విషయంలో ఫలించాలి. దేవుని మందిరానికి వచ్చినటువంటి నీవు నేను కూడా ఏ విషయాలండి? ఆత్మ విషయం. మనలో ఏముంది? మంచి టీ షర్ట్ ఉంది, నా జేబులో డబ్బు ఉందంటున్నారా? జేబులో మొబైల్ ఉందంటారా? ఏముంది తెలుసా? కంటికి కనబడినటువంటి ఆత్మ ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైనా మనం చూడండి, ఒక 30 సంవత్సరాలు వచ్చి, ఇంకో 30 సంవత్సరాలు ఎప్పటికైనా మనం మరణించి వెళ్ళిపోవలసినటువంటి వాళ్ళమే. కానీ దేవునికి నువ్వు చోటిస్తే నీ జీవితం అద్భుతం. దేవునికి చోటించి నడిస్తే నీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తారు. యవన ప్రాయంలో నువ్వు దేవునికి చోటిచ్చి దేవుని పనిలో నువ్వు నడుస్తున్నావు అనుకో, నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు లేదండి? సంతోషిస్తారు లేదా? హలో యవనస్తులు, సంతోషిస్తారు లేదా? ఆదివారం నువ్వు మానకుండా దేవుని మందిరానికి వెళ్తూ, రాత్రులు దేవుని సేవకులతో గడుపుతూ, ఆ యొక్క సమయంలో దేవుని పని కోసం ఏం చేయాలి, ఏంటి? అయ్యా ఇదిగో మేము పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూడా పనులు చేసి ఉన్నాము, ఆదివారం కూడా మేము రాలేము, కానీ ఏదో కొద్దిపాటి నిమిషాలు మీతో మాట్లాడితే మాకు ఎంతో సంతోషం. చూడండి, యవనస్తులందరూ సాయంత్రకాల సమయంలో నాతోనే ఉంటారు. అవునే కదా? దేవుడు వాడిని ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు. అంటే నేను కూడా చూడండి, 16 సంవత్సరాలు, ఇంచుమించు 14 సంవత్సరాలు సేవకులతో గడిపినటువంటి మా జీవితం ఈ రోజు ఏమైంది? అద్భుతంగా దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని సేవకులతో ఉండడం వల్ల, దేవుని పనులు చేయడం ద్వారా, దేవుని సువార్త ప్రకటించడం ద్వారా మన జీవితాలు ఆశీర్వదించబడతాయండి. హల్లెలూయా. అబ్రహాముతో ఉన్నటువంటి లోతు దీవించబడ్డాడు. సేవకులతో ఉన్నటువంటి కుటుంబాలు దీవించబడతాయి. సేవకులతో ఉన్నటువంటి యవనస్తుల జీవితాలు దీవించబడతాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఆత్మ విషయంలో మనం ఫలించాలి 2021 సంవత్సరంలో. సిద్ధమా అందరూ? సిద్ధమా? మాట చెప్పనంత ఈజీ కాదండి. ప్రైజ్ ది లార్డ్. చదువుదాం ఒక వచనాన్ని. గలతీయులకు రాసినటువంటి పత్రిక, మత్తయి సువార్త ఒకసారి తీద్దామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. శ్రేష్టమైనటువంటి సమయం ప్రతి ఒక్కరు. 13వ అధ్యాయం 23వ వచనం, పేజీ నంబర్ 14వ పేజీ. స్తోత్రాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం, పేజీ నెంబర్ 14. హలో. మంచి నేలను విత్తబడినవాడు వాక్యమును విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై, ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. మరొక వచనాన్ని కూడా మనము ధ్యానించుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం. త్వరగా చదవాలి. 3వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వెయ్యబడును. జాగ్రత్తగా అంటున్నారు యవనస్తులారా. చేతులు ఎత్తేసారు, ఫలించాలి ఫలించాలని. అవునా కదా?
ఇక్కడ దేవుని వాక్యం సెలవుస్తుంది, వాక్యమును విని గ్రహించేవారు 100 60 30 ఆయన చెప్పాడు ఫలిస్తారని. మన ముందే పెట్టేసారు అన్ని కూడా. బహుగా ఫలిస్తారు, ఒకళ్ళు 100%, ఒకళ్ళు 60%, ఒకళ్ళు 30%. అంటే ఒక కుటుంబం గాని, ఒక వ్యక్తి గాని, ఒక పరిచర్య కూడాను. హలో, ఇది కేవలం మీకే కదండి. ఈ పరిచర్య గాని నా జీవితమైనను నేనైనాను దేవుని యందు నేనుంటే అది ఎంత పర్సెంటేజ్ లో వెళ్తుందో దేవుడు కనపరుస్తాడు. హల్లెలూయా. ఈ పరిచర్య కూడా 100 ఫలిస్తుందా, 60 ఫలిస్తుందా, 30 ఫలిస్తుందా? ఈ పరిచర్య ఫలించాలంటే ఎవరు యందు ఉండాలండి? దేవుని యందు ఉండాలి. హల్లెలూయా. ఈ పరిచర్య కూడా దేవుని యందు ఉండాలి. దేవుడిచ్చే వాగ్దానం ఇప్పుడు ఎవరికంటే ఇది ఒక గ్రామానికి, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, కుటుంబానికి, జీవితాలకి, ఒక సేవకునికి, సమస్త ప్రజలకు కూడా ఇది దేవుని యొక్క వాగ్దానం. హల్లెలూయా. మరి ఈ రోజు అంటున్నాడు ఆయన, ఏమంటున్నారండి? ఇప్పుడే 2021 సంవత్సరంలో ప్రారంభ దినమందే గొడ్డలి చెట్ల వేరణ ఉంచబడి ఉంది. చెట్టు ఎవరండి? చెట్టు ఎవరు? అమ్మా, ఫలించాలంటే చేతులు ఫలించాలంటే నేను ఫలించాలి. చెట్టు ఎవరంటే మనమే. చెట్టు నేనే. చెట్టు ఈ పరిచర్య, చెట్టు ఈ గృహం, చెట్టు మన జీవితాలు, చెట్టు మీ జీవితాలు. హల్లెలూయా. ఒప్పుకుంటారు లేదా? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరణ వచ్చబడినది. ఫలింపని ప్రతి చెట్టు కూడా ఆయన నరికి వేస్తానంటున్నారు. ఈ 2021 సంవత్సరంలో నీ పాత సంవత్సరంలో, నీ పాత బ్రతుకులో ఉండడానికి వీల్లేదు. నువ్వు ఫలించాలి. నీ జీవితం నువ్వేంటి అనేటువంటి నువ్వు తెలుసుకోవాలి. నీ తల్లిదండ్రులు ఏడాలి నువ్వు ఫలించడం ఏంటో తెలుసుకోవాలి. నీ కుటుంబస్తులు ఏడాలి, నీ అక్క ఏడాలి, నీ చెల్లి ఏడాలి, నీ బాధ్యత ఏంటో నువ్వు తెలుసుకుని ఫలించాలి. సమాజం కోసం ఏంటో నీ యొక్క పని ఏంటో నువ్వు తెలుసుకోవాలి. సంఘంలో నీ పని ఏంటో నువ్వు ఫలించాలి. దేవుని కోసం నేను ఎలా ఫలించాలని నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. లోకంలో అనేక మంది సమస్యల్లో, శోధనలో, ఇరుకు ఇబ్బందుల్లో, తెగుల్లో అనేక మంది నశించిపోతున్నారు. 2020 సంవత్సరంలో ఎలాంటి తెగులు నీ మీదకి రాకుండా, ఎలాంటి ఘోర ప్రమాదాలు జరిగినా, మరణం రాకుండా, ఎన్ని శోధనలు వచ్చినా దేవుడు నిన్న శోధనకు అప్పచెప్పకుండా, కన్నీరులో నుంచి అంతంలోనికి నడిపించకుండా, ఆత్మహత్యల్లోనికి నేను నడిపించకుండా కాపాడాడు కదండి మనకి. అంటే మనం ఫలించాలని ఆశపడుతున్నాడా లేదా? దేవుడు ఆశపడుతున్నాడా లేదా? హల్లెలూయా. ఆయన మన యొక్క ఆశీర్వాదం కోరుకునే దేవుడు. నీ స్నేహితులు నిన్ను చూసి వార్చలేరేమో కొన్ని విషయాల్లో, నీ బంధువులు నిన్ను చూసి కొన్ని విషయాలు వార్చలేరేమో, నీ ప్రాంత ప్రజలు నీ ఆశీర్వాదం చూసి లేరేమో. కానీ నా దేవుడు అంటున్నాడు, ప్రతి ఒక్కరు కూడా ఫలించాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు మరి ఫలించడం మామూలు కాదండి, బహుగా ఫలించాలి. సిద్ధపడుతున్నావా? ఆమేన్. మనందరము కూడా దేవుడు బహుగా ఫలించేటట్టు చేయనుగాక. ఆమేన్. ఆత్మ విషయంలో మనం ఫలించాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఈ వచనాన్ని మనం ధ్యానించుకుని సమయాన్ని ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. పేజీ నెంబర్ 171 పేజీ, 171 పేజీ, 171 పేజీ, 5వ అధ్యాయము 22వ వచనం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవాలి. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, ప్రతి ఒక్కరు చెబుతాం, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎన్నుంటాయి తెలుసా? 9. మరి ఎంతమంది ఆశపడుతున్నారు ఈ 9 నేను కలిగి ఉండాలని? చూడండి, కొత్త బట్టలు కలిగి ఉండాలని ఆశపడతాం, బంగారం కలిగి ఉండాలని ఆశపడతాం, మంచి మొబైల్ కలిగి ఉండాలని ఆశపడతాం, మంచి వాహనం కలిగి ఉండాలని ఆశపడతాం, మంచి గృహం కలిగి ఉండాలని ఆశపడతామా లేదా? ప్రతి ఒక్కరు ఆశపడతామండి. మంచి జాబ్ రావాలని కూడా ఆశపడతాం. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, అవన్నీ మీకు స్వల్పకాలమే, ఉండి వెళ్ళిపోయేటువంటివి. ఈ 9 విషయాలు మీరు కలిగి ఉంటే మీ ఆత్మ మోక్షానికి వెళుతుంది, ఈ భూమి మీద ఫలిస్తారు, మీ జీవితాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆమె హల్లెలూయా. ఈ 9 విషయాలు ఏంటో నేను క్లుప్తంగా చెప్తానండి. మొట్టమొదటి ఏంటి? ప్రేమ. హల్లెలూయా. ఈ లోకానుసారమైన, శరీరానుసారమైన ప్రేమ వేరు, ఈ లోకానుసారమైన ప్రేమ వేరు, దైవికమైనటువంటి ప్రేమ వేరు. హల్లెలూయా.
దైవికమైనటువంటి ప్రేమ ఏంటో తెలియజేస్తుంది. ఈ లోక సంబంధమైన ప్రేమ మనల గురించి ఆలోచింపజేస్తుందండి. మనమే బాగుండాలి, మనమే. దైవికమైన ప్రేమతో నింపబడితే యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు త్వరగా తీసుకుందాం. 95వ పేజీ నెంబర్ నేను చెప్తాను. 95వ పేజీ. 9 విషయాల్లో మనం ఫలించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ 2021 సంవత్సరంలో మనం పిలిచి ఉన్నారు. హల్లెలూయా, స్తోత్రాలు, వందనాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకొందురు. హల్లెలూయా. ఈ వచనం అర్థమైందండి. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకని ఎడల ఒకళ్ళు ప్రేమించు ఉండాలి. హల్లెలూయా. ఎందుకు ఈ వచన భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు ఉంచున్నాడు? ఈ 2021 సంవత్సరంలో, ఏ సంవత్సరం అంటే ఇది 2021 సంవత్సరం. ఒకసారి 2020 సంవత్సరం ఒక్కసారి మనం ధ్యానం ఒక్కసారి ఆలోచించుదాం. చాలా మంది ప్రపంచం అంతా కూడా 2020 విజన్ 2020 ఈ 2020 మంచి బాగా ఉంటదని ప్రారంభించారు. కుటుంబాలు ప్రారంభించారు, జీవితాలు, వ్యాపారాలు అన్ని ప్రారంభించుకున్నారు. 2021 వచ్చేప్పటికి ప్రపంచాన్ని తలగ్రింతలు చేయగలిగే శ్రమ వచ్చేసింది. వచ్చిందా లేదండి? అనేక మంది చనిపోయి ఉన్నారు, అనేక మంది నిద్రించున్నారు. 2011 సంవత్సరం మనకి ఇచ్చి ఉన్నారు. ఈ 2020 సంవత్సరంలో మన అందరినీ కాపాడాడు దేవుడు. హల్లెలూయా. కాపాడాడంటే దేవుడి యొక్క దేవదూత మనల్ని నడవలసిన మార్గం నడిపిస్తూ మనం బయటికి వెళ్తున్నప్పుడు కాపాడుతుంది. మరి ఈ రోజు ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. వచ్చిన భాగం ఒక్కసారి మరి నేను చెప్తానండి. దేవుడు ఎవరి యందు ఉంటారో వారు బహుగా ఫలిస్తారంటండి. వచ్చిన ఒకసారి నేను మీతో చెబుతాను. ద్రాక్షావల్లి నేను, తీగలు మీకు అర్థమైంది. ద్రాక్షావల్లి దేవుడు, తీగలు మనందరం. అర్థమవుతుందా? ఎవరు నా యందు అంటే ఎవరు దేవుని యందు ఉంటారో వారు బహుగా ఫలిస్తాం మనం. ఆయన యందు లేనటువంటి వారు ఆయనకు దూరంగా ఉండి ఏమీ చేయలేమంటండి. ఆయన చెప్పిన మాట చెప్తున్నాను నేను. ఈ యొక్క నూతన సంవత్సరంలో మొదటి దినాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే మనం ఆయనతో అంటుకట్టబడ్డాం కనుక ఈ 2021 సంవత్సరంలో బహుగా ఫలించాలని ఆయన నిర్ణయించారు. హల్లెలూయా. నువ్వు ఈ రోజు దూరంగా ఉండినట్లయితే ఈ రాబోతున్న రోజుల్లో ఏమో మన జీవితాలు ఎలా ఉంటాయని తెలీదు. మనకే తెలియదండి. తెలిసే మనకే తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఏ విషయాల్లో పడిపోతున్నావు ఆ విషయాల్లో పడకుండా నీ మీదకి ఎలాగైతే దుష్టుడు ప్రమాదాల ద్వారా, రోగాల ద్వారా ఎక్కడైతే ఉచ్చులు పెట్టి ఉన్నాడో అటన్నిటి నుండి తప్పించడానికి, దేవుని యొక్క సన్నిధితో నేను నడిపించడానికి మొదటి దినాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చినారు. హల్లెలూయా. చదువుకున్నామా లేదా మనం అందరము? వాక్యాన్ని విన్నటువంటి వారు ఎలా ఫలించారంటండి? ఒకళ్ళు 100 ఒకళ్ళు 60 ఒకళ్ళు 30 ఫలించారు. దేవుడు ఫలించారని చెప్పారు. మళ్ళీ ఆయన మాట చెప్తున్న మాట, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు కూడా నరికి వేయబడి అగ్నిలో పాడవేయబడుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మాట్లాడుతున్నప్పుడు మన జీవితాన్ని బాగు చేసుకోకుండా, పాపములో ఉన్నప్పుడు నువ్వు పాపము చేసి విడిచిపెట్టని దేవుడు చెప్తున్నప్పుడు విడిచిపెడతలేదు అనుకో, నా దేవుడు అంట చూస్తూ మారుతుందని చూస్తారంట. మారకపోతే ఆయన చెప్తున్న మాట ఏమంటున్నారు? నరికి వేస్తానంటున్నారు. హల్లెలూయా. దేవునిలో ఫలించడం మొదలు పెడితే నీలో ఉన్నటువంటి యొక్క లోకాసులన్నీ తీసివేసుకుంటాం. హల్లెలూయా. అందుకని మొట్టమొదటిగా ఏమంటున్నాడు? ఫలించాలంటే 9 లక్షణాలు కలిగి ఉండాలి మనం. హలో, వింటున్నారా? 9 లక్షణాలు. ఒకటి ప్రేమ. ఈ ప్రేమ ఏం చేస్తుందంటే ఇతరుల్ని పట్టించుకునేలాగా నేను నడిపిస్తుంది. ఈ ప్రేమ ఏం చేస్తుందంటే ఇతరుల కష్టాల్లో మన వంతు సహాయాన్ని అందించాలని నేను నడిపిస్తుంది. ఈ ప్రేమ ఏం చేస్తుందంటే దేవుని ప్రేమను ఆ కుటుంబానికి పరిచయం చేయాలి, ఆ యవనస్తునికి పరిచయం చేయాలి, వారిని దేవుని సన్నిధానం నడిపించాలి, వారు బాగుండాలి, వారి జీవితం ఆశీర్వదించబడాలి, వారి జీవితాలు వారికి సంతోషకరంగా ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు బాగా చూసుకోవాలి అని వాళ్ళ గురించి నీవు పట్టించుకునేవానిగా ఈ ప్రేమ నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుని ప్రేమ నీలో ఉంటే ఎక్కువగా నువ్వు ఇతరుల గురించి ఆలోచిస్తామండి.
ఒక పరిచర్యలో దేవుని ప్రేమ ఉండాలి. ఆ దేవుని ప్రేమ చేత పరిచర్య నడిపించబడుతుందంటే ఇతరుల కోసం అనేకమైన కార్యాల పరిచర్య చేయగలుగుతుంది. హల్లెలూయా. ఒక సేవకునిలోనైనా, ఒక సంఘంలోనైనా, ఒక కుటుంబంలోనైనా, ఒక భర్తలోనైనా, ఒక భార్యలోనైనా, పిల్లలలోనైనా, తల్లిదండ్రుల్లోనైనా ఏముండాలండి? దైవికమైన ప్రేమ ఉన్నప్పుడు నా తల్లిదండ్రులకి నేను నా యొక్క వంతు బాధ్యత నేను చేస్తున్నానా లేదా అని మనం తెలుసుకుంటామండి. ఒక భార్యకి తన భర్త నా వంతు నన్ను నమ్ముకుని వచ్చినట్టు నా భార్యకు నేను ప్రేమించగలుగుతున్నానా లేదా అని మనం ఆలోచిస్తామండి. మన బాధ్యత మనకు తెలియజేస్తుంది. మన పిల్లల ఎడల మన ప్రేమ కలిగి ఉన్నామా లేదా, మన పిల్లల ఎడల మనం ప్రేమ కలిగి ఉన్నామా లేదా అని దేవుడు మనలో ప్రేమ ఉంచితే తప్పకుండా తెలియజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది, ఇక ఈ ప్రేమ విషయంలో దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన రీతిగా మీరు ఒకని ఎడల ఒకళ్ళు ప్రేమ కలిగి ఉండండి. హల్లెలూయా. రెండో లక్షణం ఏంటంటే సంతోషం. ప్రతి ఒక్కరు చెప్తారు నేను చాలా సంతోషంగా ఉన్నానండి అని. కొంతమంది చెప్తారు నేను సినిమాలు చూస్తున్నప్పుడు సంతోషిస్తాను, గేమ్ చూస్తున్నప్పుడు సంతోషిస్తాను, లోక బంధకాల్లో ఉన్నప్పుడు, కొందరు గొడవలాడితే సంతోషం. కానీ దైవికంగా మనం వచ్చాం కనుక ఏంటి విషయాలు మనం సంతోషించాలంటే ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 7వ వచనం, పేజీ నెంబర్ ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 7వ వచనం అండి. పేజీ నెంబర్ 156 పేజీ. నేను చదువుతాను, లేదంటే చదవండి. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపవలెను. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క మందిరంలో భోజనం చేయడానికి ఎందుకు ఇష్టపడతామో తెలిసిన మనకు తెలియకుండానే దేవుని చూడండి, ఎక్కడ తిన్నా అంత సంతోషం ఉండదు. కానీ దేవుని మందిరంలో ఎప్పుడైనా గమనించారు లేదు, చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా, ముసలి వారి దాకా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా సంతోషిస్తారు. అవునా కదా? దేవుని మందిరంలో భోజనం తినేప్పుడు ప్రతి ఒక్కరు సంతోషిస్తారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే బైబిల్ గ్రంథంలో లిఖించారని ఏంటంటే, మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి. ఎలా చేయాలండి? కుటుంబములతో కలిసి భోజనం చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు సంతోషాన్ని ఎక్కడ ఎదుర్కోవాలంటే దేవుని యొక్క మందిరములో మనం ఎదుర్కోవాలి. హల్లెలూయా. రెండో వచనం మనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం. ఐదు 542వ పేజీ. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. శ్రేష్టమైనటువంటి వర్తమానం. మొట్టమొదటి ప్రేమ గురించి తెలుసుకున్నాం, రెండోది సంతోషం. 15వ అధ్యాయం 13వ వచనం అండి. సంతోష హృదయము ముఖమునకు తేట ఇచ్చిన. చూడండి ఎంత దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే సంతోష హృదయం ఎక్కడ వస్తుంది? దేవుని మందిరంలో వస్తుంది ఆ సంతోషం. ఇప్పుడు ఆ సంతోషం నీ ముఖానికి ఏమిస్తుందంటే హల్లెలూయా. అందుకని దేవుని మందిరంలో నువ్వు ఎలాగెళ్ళాలి? ఇంటికి తేజస్సుతో వెళ్ళాలి. నీ ముఖము ప్రకాశించాలి. చూడండి, ఒక సినిమా చూస్తూ ఉండండి, లేనిపోనే కాశలన్నీ నీలో కలిగిస్తుంది. సంతోషం ఉంటదా? లోక పాప బంధకాలు చూస్తూ ఉండండి, నీ ముఖమే మారిపోతూ ఉంటది. అవునా కదా? అందుకని మరొక వచనాన్ని మనొకసారి ధ్యానించుదాం. స్తోత్రాలు, వందనాలు ఇస్తే. హల్లెలూయా. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం. 14 అండి. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మంచి స్వభావము వానికే సంతోషించిన. హల్లెలూయా. ఈ భూమి మీద ఎవరు సంతోషంగా ఉంటారంటే మంచి స్వభావంతో ఉన్నవాళ్ళు. హల్లెలూయా. ఆ మంచి స్వభావం ఏంటంటే ఇతరుల గురించి ప్రేమ. అందుకని ఈ 9 లక్షణాలు మనలో ఉన్నాయి లేదో మనం చూసుకుందాం. ఈ లక్షణాలను కలిగి ఉంటే ఈ 2011 సంవత్సరంలో నీవు కాదు, పాత జీవితం కాదు, నూతన యొక్క జీవితం పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా.
ఏంటంటే మంచి స్వభావం గలవానికి, చదువుకండి ఒకసారి, మంచి వాని స్వభావం వానికే సంతోషం ఇచ్చును. మరి నిజంగా మన యొక్క స్వభావం, మన స్వభావం ఏంటో మనకు తెలుసు. హలో 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 ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మన స్వభావం ఏంటంటే, మన స్వభావం మనకి ఏమి ఇవ్వాలంటండి? సంతోషం ఇవ్వాలి. హల్లెలూయా. ఏమి ఇవ్వాలంటండి? ఇప్పుడు చెప్పండి, కోపంతో ఉండి నా స్వభావం మంచిదని చెప్పగలదనా? చెప్పగలదనా? పాపంలో ఉండి నా స్వభావం మంచిదని నేను చెప్పగలదనా? ఎదుటి వారి కష్టంలో ఉన్నప్పుడు నేను ఆదుకోకుండా నేను మంచి స్వభావంతో ఉన్నానని చెప్పగలదనా? అందుకనే దేవుడు అంటున్నాడు, మంచి వాని యొక్క స్వభావం వానికి సంతోషం ఇస్తుంది. అంటే రెండో లక్షణం ఏంటంటే, మొదటి లక్షణం ప్రేమ, రెండో లక్షణం సంతోషం. ఈ సంతోషం నువ్వు దేవుని మందిరంలో కలిగి ఉంటే నువ్వు బయట సంతోషంగా ఉండగలదు. మంచి స్వభావంతో నీ భార్య దగ్గర ఉండగలదు, నీ కుటుంబం యొద్ద ఉండగలదు, నీ స్నేహితుల మధ్య ఉండగలదు, నువ్వు పని చేస్తున్న యొద్ద కూడా నువ్వు మంచి స్వభావంతో ఉండగలదు. హల్లెలూయా. మూడో లక్షణం ఏంటంటే సమాధానం. హల్లెలూయా. సమాధానం. స్నేహితుల మధ్య సమాధానం ఉండదు, కుటుంబాల మధ్య సమాధానం ఉండదు, భార్య భర్తల మధ్య సమాధానం ఉండదు, అలాగే కుటుంబాలు తల్లిదండ్రుల పిల్లల మధ్య సమాధానం ఉండదు, దేశాల మధ్య సమాధానం ఉండదు, సేవకుల మధ్య సమాధానం ఉండదు. హల్లెలూయా. సంఘానికి సేవకుల మధ్య కూడా సమాధానం ఉండలేనటువంటి రోజులండి. దేవుని వాక్యం చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనం. స్తోత్రాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా. మనం 1 గంటకేనండి స్టార్ట్ చేసుకుంది, ఓకేనా? ఎందుకంటే లేట్ గా స్టార్ట్ చేస్తాం, అందరూ ఉండాలని. 9వ అధ్యాయం 50వ వచనం, మార్కు సువార్త, పేజీ నెంబర్ 40వ పేజీ, 40వ పేజీ. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. దేవుని యొక్క మందిరానికి వచ్చిన నీవు మొట్టమొదటి లక్షణం ప్రేమతో నింపబడి, రెండోది సంతోషంతో నింపబడి, ఎవరితో అయితే సమాధానం లేదో, నీ కుటుంబస్తులతో సమాధానం లేదేమో, నీ తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదేమో, భార్య యుద్ధం సమాధానం లేదేమో, స్నేహితుల మధ్య ప్రాంత ఎవరి యుద్ధైనా సమాధానం లేదేమో, దేవుడు అంటున్నాడు, నీలో నీవే ప్రేరేపించబడు, సమాధానం చేయి, కొత్త సంవత్సరం ఎంతో ఆనందిస్తామని ఆయన అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మీరు వేరేగా ఉండి ప్రయోజనకరంగా లేకపోవడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు ప్రయోజనకరంగా ఉండాలి, ఫలించాలి, బహుగా ఫలించాలి. 3 లక్షణాలు దేవుడు మనకి ఇచ్చిన. 4వ లక్షణము, 4వది ఏంటంటే దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికం. ఇవన్నీ చాలా మంచి లక్షణాలు. ఈ లక్షణాలను 2 వచనాలు నేను మీకు సెలవు చేసి సమయాన్ని నేను ముగిస్తాను. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, పేజీ నెంబర్ 187వ పేజీ, 187వ పేజీ, 5:14 వచనం. త్వరగా. హల్లెలూయా. స్తోత్రాలు. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, బలహీనులు ఏమవ్వాలంటే అలాగ ఉంచకూడదు. వాళ్ళు ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నారో మళ్ళీ తిరిగి వాళ్ళని ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు బలపరచండి. దేవుని గురించి మానేసిన వారు బలహీనమైపోతున్నారు, వారిని మళ్ళీ తిరిగి దేవుని సన్నిధానం నడిపించండి. పాపంలో ఉన్న వారు బలహీనమైపోతున్నారు, వారిని ఏం చేయాలి? తిరిగి దేవుని వైపు నడిపించి బలపరచండి. తల్లిదండ్రుల ఏడల బాధ్యత తెలియకుండా యవనస్తులు ఉంటూ ఉంటారు, వాళ్ళకి బాధ్యత తెలియజేసి వాళ్ళని ధైర్యపరచండి. హల్లెలూయా. అర్థమవుతుందండి? భర్త భార్య ఏడల కొన్ని విషయాల్లో మనము మన ఆలోచన బట్టి, మనము సొంత నిర్ణయాలు బట్టి అలాగే ఉంటాం, కానీ దేవుని నామం బట్టి ఆ యొక్క సంతోషాన్ని తెలియజేసి వారిని ఏం చేయాలి? బలపరచాలి. హల్లెలూయా. ఎందుకంటే మన కుటుంబం మనమే కట్టుకోవాలి. అందుకని ఆయన అంటున్నాడు, ఉప్పు నీలోనే ఉంది, అది గ్రహించు. ఎక్కడి నుంచో రాదు ఉప్పు, ఎక్కడి నుంచో రాదు, ఆ ఉప్పు నీలోనే ఉంది. నువ్వు గ్రహించి సమాధానం కోసం వెళ్ళు. హల్లెలూయా. అలాగే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ స్నేహితులారా, మరి అందరి ఎడల మన దీర్ఘశాంతం కలిగి వారు ఉండాలంటే మొదటి లక్షణం ప్రేమ, రెండో లక్షణము సంతోషము, మూడో లక్షణము దీర్ఘశాంతము. ఇవన్నీ ఒకదాన్ని ఒకటి నుంచి ఏమొస్తాయంటే మంచితనం అన్ని వచ్చేస్తాయి. రెండోది చివరి యొక్క దయాలత్వం. దయాలత్వం ఏంటి మనం చూద్దాం.
కీర్తన గ్రంథం 73వ అధ్యాయము 73వ కీర్తన మొదటి వచనం. కీర్తన గ్రంథం నుంచి 73వ కీర్తన మొదటి వచనం. త్వరగా సమయాన్ని నేను ముగిస్తాను. మొదటి వచనం. ఇశ్రాయేలు దేవుడు శుద్ధ హృదయముల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడే అన్నాడు. హల్లెలూయా. ఎవరి యందు దయాళుత్వము దేవుడు చూపిస్తున్నాడంటే శుద్ధ హృదయముల ఎడల. అంటే ఈ 4 లక్షణాలు నీలో వస్తే నీ హృదయం ఏంటంటే శుద్ధ హృదయం కాదా? 100% శుద్ధ హృదయమే. ఈ మంచి హృదయం మనం కలిగి ఉండాలంటే ఈ లక్షణాలు మనలో ఉండును గాక. ఆమేన్. దేవుని యొక్క ప్రేమతో మనము నడిపించబడుదుము గాక ఈ 2021 సంవత్సరంలో. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సంతోషం ద్వారా మన జీవితాలను దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమాధానంతో నడిపించును గాక. ఆమేన్. దయాళుత్వంతో మనం నడిపించును గాక. ఆమేన్. మరొకటి మంచితనం అంటండి. మంచితనము. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను 3వ పత్రిక నుంచి. ఎందుకంటే జాబ్కి వెళితే నీ యొక్క ఆలోచనలు, నీ పనంతా నిన్ను వాళ్ళు వినియోగించుకుని నీ చేతిలో డబ్బే పెడతారు. కానీ దేవునికి నువ్వు చోటిస్తే నీ జీవితాన్ని ఆయన ప్రభావితం చేస్తారు. హల్లెలూయా. 3వ పత్రిక, యోహాను రాసినటువంటి 3వ పత్రిక 11వ వచనం. మొదటి అధ్యాయం 11వ వచనం అండి. చదవాలి. చదవండి. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచిన వాడు కాదు. హల్లెలూయా. వాక్యమే దేవుడు, వాక్యమే నీతో మాట్లాడుతుంది, వాక్యమే మన హృదయంతో మాట్లాడుతుంది. ఏమంటున్నాడండి ఆయన? మంచి కార్యము అని చేయాలన్న మంచితనమంట. చూడండి, ఈ మోషే ఎదుట మోషే అనంట, దేవుడా నీవు నాకు కనబడి ఉన్నప్పుడు దేవుడు అన్నాడంట, నన్ను చూసి ఏమన్నాడు బ్రతకలేడు, కానీ నా మంచితనం అంతా కూడా ఎలా ఉంటుందో నేను నీకు చూపిస్తాను అన్నాడంట. హల్లెలూయా. అర్థమవుతుందా? భార్య భర్తను ప్రేమిస్తున్నప్పుడు తన మంచితనం అంతా భర్త ఎడలు కనపరచాలి. తల్లిదండ్రులు కుమారులు ప్రేమిస్తున్నప్పుడు తన మంచితనం అంతా కుమారుల ఎడలు కనపరచాలి. కనపరచకుండా మిమ్మల్ని ప్రేమిస్తానంటే చెప్తే సరిపోద్దా? తల్లిదండ్రులు సరిపోద్దా? ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారంటే మంచితనం తల్లిదండ్రులు ఎడల ఎంత మంచితనం కనపరచాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఎడల మన మంచితనం ఎంత ఉందో అది దేవుని కోసం మన కార్యాలు చూపించాలి. హల్లెలూయా. రెండోది చివరిగా సాత్వికము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ఈ వచనం చదువుకున్న సమయం ముగించుకుందాం. తీతుకు రాసినటువంటి పత్రిక, తీమోతేయులకు రాసిన పత్రిక తర్వాత ఉంటదండి. 3వ అధ్యాయం 2వ వచనం. ఈ వచనంతో లాస్ట్. స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. హల్లెలూయా. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎందుకు ఈ యొక్క ఆత్మ విషయాలు దేవుడు మనకి ఫలాల విషయాలు ఎందుకు ఇచ్చాడంటే అర్థమైందా? గొడ్డలి ఎప్పుడు ఎక్కడున్నప్పుడు మన జీవితాల మీద ఉంది. ఫలింపని ప్రతి చెట్టు ఆయన తీసివేస్తానంటున్నాడు 2021 సంవత్సరంలో. ఎందుకంటే ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ప్రపంచం అంతా భయంకర పరిస్థితులు వెళుతుండగా గ్రామం చుట్టూ దేవుడి కంచె వేయాలన్నా, నీ కుటుంబం చుట్టూ దేవుడి కంచె వేయాలన్నా, నీ జీవితం చుట్టూ కంచె వేయాలన్నా ఫలించాలి. ఏ విషయాలు ఫలించాలంటే దేవుని విషయాల్లో. చదువుదామండి. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలను. మనుషులందరి ఎడల సంపూర్ణమైనటువంటి సాత్వికను కనపరచాలి. ఒక్కరి ఎడల కాదండి, నీ కుటుంబం ఎడల కాదు, మనుషులు అందరి ఎడల మంచితనంతో ఉండాలి. 2 తర్వాత ఎవరిని కూడా దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయము. దేవుని వాక్యం నేను చెప్పడం వరకేనండి. దేవుని వాక్యం నేను సేవకునిగా చెప్పడం వరకే. మీ విషయాలు దేవునికి చెప్పడం, దేవుని విషయాలు మీకు చెప్పడం వరకే నా యొక్క ఆలోచన, నా తలంపులు. నేను నా జీవితాన్ని దేవునికి చెప్పట, దేవుని నడిపింపుగా నేను లోబడుట. హల్లెలూయా. ఈ విషయాలు నేను కలిగి ఉండాలి, ఈ విషయాలు సంఘం కలిగి ఉండాలి, ఈ విషయాలు మీరు కలిగి ఉండాలి. ఆయన అన్నమాట ప్రతి మంచి కార్యం చేయడానికి సిద్ధపడాలి. జగడమాడకూడదు, ఎదుటి వారిని దూషించకూడదు, ప్రజలందరి ఎడల సాత్వికంగా ఉండాలి, ప్రజలందరి ఎడల తగ్గించుకుని ఉండాలి. మరి ప్రజలందరి ఎడల ఎంత ఉండమన్నప్పుడు నీ కన్న తల్లిదండ్రుల ఎడల ఇంకెంతగానో తగ్గించుకోవాలి. అర్థమవుతుందండి? తల్లిదండ్రులు ఏమైనా తిడితే ఎంతో కోపంతో తిడుతూ ఉంటాం. మరి ప్రజలందరి ఎడలు ఎంత ఉన్నప్పుడు సొంత రక్త సంబంధాల ఎడలు ఇంకెంత తగ్గించుకోవాలి, భార్య ఎడలు ఇంకెంతగా తగ్గించుకోవాలి. బయట అంతా బానే ఉంటాం,
తల్లిదండ్రులకు వచ్చేప్పటికి పట్టించుకోం. బయట అంతా స్నేహితుల మధ్య బాగానే ఉంటాం, భార్య ఎద్దకు వచ్చేప్పటికి పట్టించుకోం. భార్య పొద్దు నుంచి సాయంత్రం దాకా పనులన్నీ బాగానే చేసుకుంటది, అందరితో బాగానే పడుతుంది. భర్త జాబ్ నుంచి వచ్చేప్పటికి ఏమవుతుంది? సమాధానం కాస్త ఉండదు, కోపం. అందుకని దేవుని వాక్యం సెలవు, దూషించొద్దు, ఎవరిని దూషించుకోండి, అందరు మంచి మేలు కోరుకోండి. ఎందుకంటే 2021 సంవత్సరంలో దేవుని యొక్క వాగ్దానములో మిమ్మల్ని దేవుడు నాటబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని చిత్తంలో దేవుడు నాటబోతున్నాడు. ఈ 2021 సంవత్సరంలో ఆయన యొక్క ఆలోచన చేత బహుగా ఫలించడానికి దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సంఘాన్ని బహుగా ఫలించబోతుంది. మీ కుటుంబాలు దేవుని యొక్క నామం బట్టి మహిమార్థమై ఫలించబోతున్నాయి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. స్తోత్రాలు, వందనాలు, వందనాలు, వందనాలు. ఈ భూలోకంలో మోషే మిక్కిలి సాత్వికుడని దేవుడు సెలవిస్తున్నాడండి. ఆయన చెబుతున్నాడు సాక్ష్యం, మనుషులు కాదండి. నీ గురించి, నా గురించి, నీ కుటుంబం గురించి, నా కుటుంబం గురించి, సంఘం గురించి, గ్రామం గురించి, దేశం గురించి, రాష్ట్రం గురించి దేవుడు సాక్ష్యం చెప్పబోతున్నాడు ఈ 2021 సంవత్సరంలో. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. స్తోత్రాలు, వందనాలు, వందనాలు. ఆత్మరూపుడైన మా ప్రభువా స్తోత్రాలు తండ్రి. ఎవరు నాయన నీ యందు నిలిచి ఉంటారు వారు బహుగా ఫలిస్తారు. నీకు వేరుగా ఉండి ఏది మేము చేయలేము ప్రభువా స్తోత్రాలు తండ్రి. ఇదిగో గొడ్డలి ఇప్పుడే చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఫలింపని ప్రతి చెట్టు నరకి వేయబడి అగ్నిలో పారవేయబడను. వాక్యమును విని గ్రహించేవారు 100ంతలుగా, 60ంతలుగా, 30ంతలుగా ఫలిస్తున్నారు. నా యేసయ్య నిన్ను బహుగా ఫలించాలని ఆశపడుతున్నారు. నువ్వు 100% ఫలించాలని, నీ కుటుంబంలో నువ్వు ఫలించాలని, నీ భార్యతను ఫలించాలని, సంఘంలో ఫలించాలని, గ్రామంలో ఫలించాలని, దేవుని కోసం ఫలించాలని ఆయన నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. మరి ఫలించాలని ఆశ నీలో ఉందా? స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందామండి. ఎవరికి వారు స్తోత్రాలు, వందనాలు, వందనాలు. మోకాళ్ళు వెళ్దాం. ఎందుకంటే మొదటి రోజుది దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయం. బయట ఉన్న వాళ్ళందరూ నిల్చుందాం. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరు నిలువు మోకాలు ఎత్తాం. ప్రియ స్నేహితులారా, ఎందుకంటే ఈ 2021 సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆలోచనలకు తోడుండబోతున్నాడు. ఆమె నీ తలంపులకు తోడుండబోతున్నాడు, నీ నోటి మాటలకు తోడుండబోతున్నాడు, నీ కుటుంబానికి తోడుండబోతున్నాడు, నిన్ను సంతోషంతో నడిపించబోతున్నాడు. ఎవరితో సమాధానం లేదో వారందరితో కూడా నీకు సమాధానం కలగబోతుంది. సంతోషంతో ఉండబోతున్నావు. నీ జీవితాన్ని సంతోషంతో నడిపించుకోబోతున్నావు. నూతన ప్రభావముతో, నూతన జీవితంతో, నూతన స్వభావముతో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రాలు. ప్రార్థించండి. ప్రతి ఒక్కరు 2 చేతులు ఆయన వైపు ఎత్తుదాం. పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియ స్నేహితులారా, నీ తల్లిదండ్రులకు ఎప్పుడైనా నువ్వు వారి సంతోషానికి కారణమయ్యావా? నీ తల్లిదండ్రుల యొక్క సంతోషానికి కారణమయ్యావా? నీ జీవితంలో నీ భార్యకు నువ్వు సంతోషంగా ఉన్నావా? నీ పిల్లలకు నువ్వు సంతోషంగా ఉన్నావా? నిన్ను కాపాడుతూ, సంరక్షిస్తూ నడిపిస్తున్నాడే దేవుడు, ఆయనకు నువ్వు సంతోషకరంగా ఉన్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందిస్తున్నాను. మరి అలాంటి యొక్క గొప్ప సాక్ష్యం భూలోకంలో మోషే వంటి యొక్క వాడు ఎవరు కూడా లేరు. మిక్కిలి సాత్వికుడు అని ఆయన సాక్ష్యం చెప్తున్నారు. మరి నీకోసం ఆయన ఏ సాక్ష్యం చెప్తారు? గొడవలు ఆడుతారు అని చెప్తారు. ఆయన దూషిస్తుంది ఈమె అని ఆయన సాక్ష్యం చెప్తారా? గొడవలకు వెళుతూ ఉంటారని ఆయన సాక్ష్యం చెప్తారా? పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. సరి చేసుకుందాం. ప్రభు, ఈ మొదటి దినాల్లో మనతో మాట్లాడవు తండ్రి. ఇంకా నీలో మేము ఎదుగుతాము ప్రభు, నీలో ఫలిస్తాము తండ్రి. అయ్యా, కుటుంబ ఎడల ప్రభు, తల్లిదండ్రుల ఎడల నా బాధ్యత ఏంటో నేను తెలుసుకున్నాను. నా చెల్లి ఎడల, నాయన అక్క ఎడల ప్రభు, నా కుటుంబ ఎడల నా బాధ్యత ఏంటో నేను తెలుసుకున్నాను ప్రభు. నాయన నా సొంత ఆలోచనలు అయితే లోకం వైపు నడిపిస్తున్నాయి కానీ ప్రభు, ఇక మీద నేను వెళ్ళను తండ్రి. ఆత్మ ఫలమును వెంటాడుతాను ప్రభు. ఆత్మ ఫలము కోసం నేను ఆయన నడుస్తాను తండ్రి. యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. మీకోసం నేను ప్రార్థించబోతున్నాను. మీరందరూ దేవుని హృదయాలను చూసే దేవుడు ఉన్నారు. ఇక్కడ మీరు నాతో చెప్పనవసరం లేదు, మీ పక్క వారితో చెప్పనవసరం లేదు, కానీ దేవునితో మాట్లాడండి. మహోన్నతుడా, గొప్ప దేవుడా, సర్వశక్తి సంపన్నుడా, నూతన సంవత్సరాన్ని మాకు ఇచ్చావు. మొదటి దినాన్ని కూడా మాకు ఇచ్చావు ప్రభువా. నీలో అంటు కట్టబడడానికి మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి వందనాలు, స్తోత్రాలు. రాబోతున్నటువంటి సంవత్సర దినాలన్నీ కూడా యేసు నామములో నీ యొక్క సన్నిధి కాంతి వీరి మీద ఉండును గాక. నీ కృప ప్రతి ఒక్కరిని ఆవరించును గాక. యేసు నామములో ఈ కుటుంబాల చుట్టూ ఏ తెగులు రాకుండా, ఏ అపాయము రాకుండా, ఏ ప్రమాదాలు రాకుండా, ఇక్కడ ఉన్నటువంటి జీవితాల చుట్టూ, వీరి కుటుంబాల చుట్టూ, వీరుంటున్న
ఉన్న ప్రాంతము చుట్టూ ప్రభా నువ్వు సంరక్షించబడదు గాక ప్రభా. నీ సంరక్షణ తోడయుండును గాక, నీ భద్రత తోడయుండును గాక, నీ దేవదూతలు తోడయుండును గాక, నీ సన్నిధి కాంతి వీరిపై ప్రకాశింపబడును గాక. వీరి జీవితాల్లో వీరి కుటుంబాల్లో సమాధానముతో, ప్రేమతో, సంతోషముతో తండ్రి ప్రభా, మంచి తనముతో నువ్వు నింపుదు గాక తండ్రి ప్రభా. ఈ 2021 సంవత్సరంలో నువ్వు ఇస్తున్న వాగ్దానం వీరి జీవితంలో నెరవేర్చమని, ఈ పరిచర్యను విశాలపరచండి. యేసు నామములో నీవు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి. ఈ దినాల్లో తండ్రి ప్రభా ఈ గ్రామం వేడని వాగ్దానాన్ని నెరవేర్చండి. చుట్టుపక్కల గ్రామాలకు, రాష్ట్రాలకు, దేశాలకు తండ్రి, సమస్త దేశాధికారులకు, రాష్ట్ర అధికారులకు, సమస్త న్యూస్ ఛానల్స్ కు, సమస్త మత గ్రంథాలకి ప్రభా నీ నామం బట్టి గ్రామాన్ని, ఈ పరిచర్యను దీవెనకరంగా లేపమని ప్రభువా. ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తిని బలపరచమని, రక్షణ అనుభవంలోనికి నడిపించండి, ఆత్మీయతలోనికి నడిపించండి, పరిశుద్ధతలోనికి నడిపించండి, సమాధానంలోనికి నడిపించండి. నేను శ్రేష్టమైనటువంటి మంచి కార్యంలో నేను చెయ్యాలి, నేను పాలివాడి నవ్వాలి, నేను సంఘంలో ఉండాలి, ఇది నా కుటుంబం అని ప్రభా ప్రతి ఒక్కరూ తెలుసుకుని ముందుకు నడిచే భాగ్యాన్ని దయచేయమని, సంఘ సరిహద్దులు విశాలపరచమని, పరిచర్య విశాలపరచమని, గ్రామాన్ని దీవించి ఆశీర్వదించమని యేసే నామములో ప్రార్థించి వేడుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి కూడిన మనకును సకల లోక పరిశుద్ధులకును సదా తోడండి ఆయన రాకడ పర్యంతం వరకు మనందరినీ నడిపించునుగాక. ఆమేన్. దేవేశ్వ రక్తమే జయం, ప్రభేశ్వ రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభేశ్వ నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక, సతాన క్రియలకు అనంత నాశనం కలుగునుగాక, యేసు నామముకే జయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. మీకు కలిగిన వారి అందరి ఆత్మలను దేవుడు రక్షించునుగాక. ఆమేన్. నూతన సంవత్సరంలో మందిర అనుభవంలోనికి కుటుంబాలతో దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. మీ రాకపోకలు యందు దేవదూతలు మీకు తోడుండునుగాక. ఆమేన్. మీ చేతు పనులన్నిటిని దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అందరికీ. ప్రైజ్ ది లార్డ్. అందరం కూర్చుందామండి, ఒక్క నిమిషం కూర్చుందాం. స్తోత్రం, 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 స్తోత్రాలు, వందనాలు. ప్రేమ బిందు ఉంది కనుక ప్రతి ఒక్కరము భోజనం చేసి వెళ్ళాలండి. ప్రతి ఒక్కరము కూడా స్తోత్రాలు, వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా.